అండ్ చాలామంది ఈ సినిమాకి చాలా బడ్జెట్ ఎక్కువైంది, వర్కౌట్ అవుద్దా అన్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, మన పవన్ సార్ ఇమేజ్కి ఎంత చేసినా తక్కువే. అంతకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ రత్నం సార్ ఉన్నారు, ఆయన సినిమా అన్ని హై బడ్జెట్లే, ఓవర్ బడ్జెట్లే, అన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కానీ అన్ని సినిమాలు చూస్తే ఒక జీన్స్, భారతీయుడు, బాయ్స్ అండ్ ఒకే ఒకడు, అన్ని పెద్ద సినిమాలు ఇండియా మొత్తం తిరిగి చూసేలాగా అన్ని భాషలు హిట్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా ఉండబోతుంది. వాళ్ళందరూ ఇంకోటి చెప్తున్నాను, ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో 2004లో, అప్పట్లో 2000లో ఖుషి సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్. దాని తర్వాత ఫస్ట్ 100 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్. అది పవన్ స్టార్ అంటే. నెక్స్ట్ మన సినిమా 100% స్ట్రైక్ రేట్తో కొట్టబోతున్నాం. అండ్ ఈ సినిమా నేను ఒక్కనే చేసాను చెప్తే తప్పు. ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ వేసి ఒక బేస్ క్రియేట్ చేసిన క్రిష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మా అప్స్ అండ్ డౌన్స్లో మాతో ఉండి ఈ సినిమా చివరిదాకా మాతో ట్రావెల్ చేసిన దానికి ఆయన ఇన్వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు, ఇంత దూరం వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఇంత డిలే అవడం కారణం మంచి ప్రోడక్ట్ మీకు మంచి సినిమా అందించాలని. అండ్ ఈసారి మట్టుకు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది, ఆంది వస్తుంది. థ్యాంక్ యూ.